ఓం నమో వెంకటేశాయ. డే 1లో మనం ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకున్నాం కదా, దాని తర్వాత డే 2లో ఎలా వెళ్ళాం ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇవాళ మనం తిరుపతి నుండి తిరుమల కొండపైకి అయితే వెళ్తున్నాం మామ. మేము 9 మంది ఉన్నాం. సో ఒక జీప్ మాట్లాడుకుని స్టార్ట్ అయ్యాం. జీప్కి 1200 అయితే తీసుకున్నాడు మామ. సోలోగా వెళ్ళాలనుకుంటే బస్ అయితే బెటర్ చాయిస్. 90 రూపీస్కే వెళ్ళొచ్చు, అది కూడా నాన్ ఏసీ. ఏసీ కావాలనుకుంటే 110 రూపీస్. అదే రౌండ్ ట్రిప్లో అయితే 200 రూపీస్కే అయిపోతుంది. 3 days వ్యాలిడిటీ ఉంటుంది మామ. మాకు రూమ్స్ ఆన్లైన్లో దొరకపోవడం వల్ల ఎర్లీగా స్టార్ట్ అయ్యాం. 6 o'clock అలా స్టార్ట్ అయిపోయి కొండ మీదకి వెళ్ళి ఒకసారి సిఆర్ ఆఫీస్లో ఏమైనా ట్రై చేద్దాం, రూమ్స్ ఏమైనా దొరుకుతాయా లేదా చూద్దాం, మన లక్ ఎలా ఉందో. ఫైనల్గా మనం అలిపిరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మన లగేజ్ అయితే దించి సెక్యూరిటీ స్కాన్ చేయించుకొని ఆ తర్వాత మన వెహికల్ కూడా సెక్యూరిటీ చెక్స్ అన్ని ఫినిష్ చేసుకుని అప్పుడు మన దగ్గర ఎక్కించుకుని తీసుకెళ్తుంది కొండ మీదకి. సో స్కానింగ్స్ అన్నీ అయిపోయాక మనం స్టార్ట్ అయిపోయాం కొండ మీదకి. కానీ ఈ స్కానింగ్ టైంలో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అది మేము కూడా నోటీస్ చేయలేదు, చాలాసేపు తర్వాత రియలైజ్ అయ్యాం. అదేంటంటే అలిపిరి దగ్గర చెకింగ్ జరుగుతుంది కదా, మన లగేజ్ అన్నీ పెట్టి బ్యాగ్స్ అన్ని స్కాన్ చేసి. ఈ గ్యాప్లో లగేజ్ అన్నీ మిషన్లో పెట్టాం, కానీ మా భుజాలకున్న బ్యాక్ ప్యాక్స్ని పెట్టడం మర్చిపోయాం. మేము అలాగే సెక్యూరిటీ చెక్ పాస్ అయిపోయి కూడా బయటకు వస్తాం. అక్కడ ఉన్న సెక్యూరిటీ చూడలేదు, వాళ్ళు ఏం అడగలేదు, మేమైతే బయటకు వచ్చేసాం. కాసేపు దాన్నే తెలుసుకుని నవ్వుకున్నాం. ఇంకా అలా ఘాట్స్ చూసుకుంటూ సన్ రైజ్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ 40 minutesలో కొండపైకి అయితే వచ్చేసాం. ఇంకా డైరెక్ట్గా రూమ్స్ కోసం అయితే సిఆర్ ఆఫీస్కి వెళ్ళిపోమని చెప్పాం మా జీపానికి. అక్కడ ఒక గ్లాస్ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం, 70 రూపీస్ అట. రిటర్న్ ఇచ్చేస్తే 30 ఇస్తారట, కానీ వాటర్ బాటిల్ బాగుంది కదా అని ఉంచేసుకున్నాం. ఇంకా అక్కడి నుంచి సిఆర్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాం. లైన్లో నుంచున్నాం రూమ్స్ కోసం. ఎంత ఎర్లీగా వెళ్తే అంత తక్కువ మంది ఉండే అవకాశం అయితే ఉంది. ఆ టైంకి మాకు 100 రూపీస్ ఆర్ 50 రూపీస్ మాత్రమే ఉన్నాయన్నారు. అవైలబిలిటీని బట్టి ఏ రూమ్ ఎలర్ట్ అవుతుందో తర్వాత తెలుస్తుంది. 8 o'clockకి అలాట్మెంట్ అని చెప్పి ఇచ్చాడు మాకు, కానీ మాకు 10:30కి అలాట్మెంట్ అయ్యాయి. ఇంకా వెంటనే హెచ్పిసి ఆఫీస్కి వెళ్ళి 550 రూపీస్ రూమ్కి 500 అడ్వాన్స్ పే చేసి రిసిప్ట్ తీసుకుని రూమ్కి వెళ్ళి లగేజ్ పెట్టేసి 12 లోపు ఏటీజీహెచ్ దగ్గరలో ఉన్న ఎస్ఎస్టీ లైన్లోకి అయితే వెళ్ళిపోయాం. ఫుల్ ప్యాక్ ఉన్నారు మా. 12 అయింది, మాకు 12 o'clock స్లాట్. 12కి వెళ్ళి 7కి వచ్చాం బయటికి. కానీ ఫుడ్ అయితే లేదు. కంపార్ట్మెంట్స్లో పెట్టాక పిల్లలకి కనీసం పాలు కూడా ఇవ్వలేదు. 7 hours మేము తెచ్చుకున్న ఫుడ్తోనే సర్వైవ్ అయ్యాం. ఒక 8 years బ్యాక్ అయితే అన్నీ మంచిగానే ఇచ్చేవారు, బట్ ఇప్పుడు అది ఏం లేదు. దీని గురించి ఒక సెపరేట్గా వీడియో కూడా చేయొచ్చు. ఇంకా మా రూమ్ దగ్గరలో ఉన్న సుదర్శన్ కాంప్లెక్స్లో అన్నదాన సెంటర్ ఉంది. ఇంకా అక్కడ సాంబార్ రైస్ తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాం. చూసారు కమ్మా, రాత్రి 10 అయింది. మంచు అయితే విపరీతంగా కురుస్తుంది. తెలుసు కదా, తిరుమలలో ఫ్యాన్స్ కూడా అవసరం లేదు, అంత చలి ఉంటుంది. డే 3లో హోమ్ అండ్ టికెట్స్ ద్వారా 300 రూపీస్ దర్శనానికి ఎలా వెళ్ళాలో చెప్తా. కంటెంట్ నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఓం నమో వెంకటేశాయ.